మనస్ఫూర్తిగా ఎంతమంది ఆరాధించారో మీరున్న చోట్లనే మీకు చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన చుట్టూన్న పరిస్థితులు బహుభయంకరమైనవి. తెగులు, అపాయము, మరణము. ఇర్మియాలో రాసినట్లు మరణము మన కిటికీలు ఎక్కుతుందంట కదా. చిన్న లేదు, పెద్ద లేదు, వృద్ధులు లేరు, యవనస్తులు లేరు, అందరిని వెంటాడుతుంది మరణం అనే దురాత్మ, వైరస్ అనే దురాత్మ. ఇది నిజంగానే అపవాది కార్యము. దేవుని కోపాన్ని రగిలించే మన పాపాలు బట్టి ఇటువంటిది అనుమతించాడేమో. ఇకనైనా మనము ఆయన తట్టు తిరుగుతామని, ఇకనైనా దేవా నీవే నా శరణమయ్యా, నీవే మా శరణమయ్యా, నీవు లేకపోతే వీఆర్ ఆల్ డూమ్డ్ వితౌట్ యూ, నువ్వు లేకపోతే మాకు నాశనమేనయ్యా అని ఆయన వైపు చూస్తారని దేవుడు అనుమతించాడేమో. దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్న విధానం బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. మీకు అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ దైవజనుల గురించి, నా గురించి, బిడ్డల గురించి ఎంతగానో మీ సొంత కుటుంబంలో మీ అక్క కానీ మీ అన్నయ్య కానీ బాధపడితే, లేకపోతే వ్యాధితో బాధపడుతున్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఎంతగా వేదంతో బాధతో ప్రార్థిస్తారు, అదే విధంగా మీరు మా నిమిత్తమై మీరు ప్రార్థించిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ కలుగుగాక. మరి ముఖ్యంగా మీకు వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ విడిపించి ఈరోజు ఇక్కడ ఉంచాడు. కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడని మేము దేవుని స్తుతిస్తున్నాము. కానీ అదేవిధంగా ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది లెక్కకు మించిన మంది చనిపోతుండగా, రాలిపోతుండగా, మరణిస్తుండగా, గుండంత భారంగా, వేదనగా, ఎంతో నశించిపోతున్న ఆత్మల గురించి ఎంతగానో బాధ ఉందండి. ఇదే అనుకూల సమయము. ఆయన సన్నిధిలో మనం అందరం మొరపెట్టాలి. ఒక కుటుంబంలో ఒకరు లేకపోతే ఎంత లోటు, ఎంత వేదన, అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో మీరు ఎవరైనా కోల్పోయి ఉంటే దేవుడే మీకు ఆదరణ, దేవుడే మీకు శక్తి అనుగ్రహించాలని. ఇంకా అంతకు మించి మేమేం చెప్పలేను. ఎందుకంటే దేవుడే మనకి దిక్కు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇటువంటి భయంకర పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు. ఎజెకియల్ 18వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు మనసు త్రిప్పుకొని ఆయన వైపు చూస్తే మీరు బ్రతుకుతారంటున్నాడు. ఈరోజు చూస్తే మీలో ఎవరైనా ఇంకనూ బాధతో వ్యాధితో ఉన్నట్లయితే మనసు త్రిప్పుకొని ఆయన వైపు చూస్తూ, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నా సహాయమయ్యా, నీకు వందనాలయ్యా, నా ఆఖరి ఊపిరి వరకు నేను నిన్నే వెంబడిస్తాను, నీ శరణే కోరుతాను అని ఆయన వైపు చూస్తూ ఉండండి. మరణం అంటే మనకి భయం లేదు. దేవుని నమ్మిన బిడ్డలు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. కానీ నమ్మని వారు, దేవుని ఎరగని వారు ఇలా రాలిపోతుంటే వారందరి ఆత్మలు ఎక్కడ పోతున్నాయి? అది తీసుకుంటా ఉన్నాడు కదా ప్రతి ఆత్మని. దేవుడు మనల్ని లెక్క అడిగితే వాట్ కెన్ వి సే? నన్ను క్షమించయ్యా, నా పనులలో నేను ముమ్మరంగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నా ఉద్యోగంలో నేను ముమ్మరంగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నేను దాంట్లో బిజీ ఉన్నాను అని చెప్పగలుగుతామా? లేకపోతే దేవా నేను చేసినంత చేశానయ్యా అని చెప్పగలుగుతామా? ఈరోజు మీలో నాలో ఇంకా ఊపిరి ఉందంటే గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ టుడే. గాడ్ ఈస్ నాట్ డన్ విత్ యూ అండ్ మీ టుడే. ఈరోజు మనము సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని పని మన ఎడల ఇంకా ముగించలేదండి. దేవుడు ఇంకా గొప్ప ప్రణాళిక కలిగినాడు. ఇకనైనా మనమైన వాక్యం తెలియజేస్తుంది కదా, సజీవుడైన జీవం కలిగిన దేవుని చేతులు పడటం ఎంత భయంకరం.
ఆయన చేతులు ఎంత కరుణించే చేతులు, ఎంత ఆదరించే చేతులు. అదే చేతులు ఒకవేళ ఉగ్రత కలిగిందంటే భయంకరమైనది, భయంకరమైనది. ఈరోజు మీరు కూడా, దేవా నా జీవితం పట్ల నీ ప్రణాళిక నెరవేర్చని అడగండి. నమ్మండి, ఇది నమ్మండి. వాక్యం తెలియజేస్తుంది, మన ఊపిరి వంటి జీవితము నీడ వలె దాటిపోయే జీవితం మన జీవితం. ఈరోజు ఉంటాము, ఏ నిమిషంలో రాలిపోతామో మనకి తెలీదు. ఇంకా పగలు, ఇంకా కోపాలు, ఇంకా క్షమించలేని హృదయం, ఇంకా ఏవైతున్నాయో వాటన్నిటిని వదిలించుకొని, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ టుడే లార్డ్? ఈరోజు నీ కొరకు ఏం చేయగలుగుతానయ్యా? ఈరోజు నేను జీవంతో ఉన్నానంటే, సజీవంగా ఉన్నానంటే అది నువ్వు ఇచ్చిన కృపనేనయ్యా అని ఎంతమంది భావిస్తున్నారండి? మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, దేవుని కాపుదల లేకపోతే అన్నీ వ్యర్థమే. ఈరోజు ప్రికాషన్స్ తీసుకున్నాను కాబట్టి నా కుటుంబం అంతా సేఫ్గా ఉందని ఎవరు చెప్పలేము. అపాయం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు కానీ తగ్గట్లేదు. ఈ సమయంలో దేవా నీ కృప నాకు కావాలయ్యా. నీ కృపనే నన్ను బ్రతికించేదయ్యా. నీ కృపనే నన్ను ఇంకను నడిపించేదయ్యా. ఈ లోకంలో, భయంకరమైన లోకంలో మన దేశం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఈరోజు దేవుని కృపని వేడుకుందామా? నీ కృప నాకు కావాలయ్యా అని మొరపెడదామా? నాకు మాత్రమే కాదయ్యా, నా కుటుంబానికి మాత్రమే కాదయ్యా, ఈ దేశానికి నీ కృప కావాలయ్యా. ప్లీడ్ ఫర్ హిస్ మర్సీ. ఆయన కృప కనికరాల కోసం వేడుకోండి. దేవా నీ కృప కనికరాలు చూపించయ్యా. నీ కృపను దయచేయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. ఇకనైనా నీ వైపు తిరగటానికి, మా మనసులు నీ వైపు త్రిప్పటానికి మాకు సహాయం చేయ్యా అని ఆయన సన్నిధిలో వేడుకుందామా? మీరు ఎక్కడున్నా సరే